హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. ఈ రోజు చూపించబోయే శారీస్ వచ్చేసి సనా సిల్క్. సనా సిల్క్ అనగానే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా, కొద్దిగా ఫాలింగ్ ఉంటూ లైట్ స్టిఫ్ గా ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా వర్క్ కలర్ శారీస్ మనం చూడబోతున్నాము. సనా సిల్క్ లో విత్ స్టోన్ వర్క్, అలాగే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది కనిపిస్తుంది ఈ శారీలో. ఈ శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ లో మనకి పికాక్ బ్లూ అనేది యూస్ చేశారు. శారీ 3 సైడ్స్ కూడా మనకి ఒక ఎల్లో కలర్ ఆరెంజ్ పైపింగ్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ కూడా ఈ ఆరెంజ్ పైపింగ్ అనేది జస్ట్ సింపుల్ గా మనకి లైట్ పైపింగ్ అనేది ఇచ్చారు. ఇదంతా ఈ విధంగా ఉంటుంది 3 సైడ్స్. మిగతా శారీ అంతా కూడా ఈ పికాక్ బ్లూ మీద మనకి స్టోన్స్ అనేది చూసారా, గోల్డెన్ షేడ్ స్టోన్స్ అనేది పేస్ట్ చేశారు. ఇది కూడా స్మాల్ సైజ్ కాకుండా ఒక మీడియం సైజ్ స్టోన్స్ అనేవి దగ్గరగా చెప్పారంటే కంపేర్ టు అన్ని సైజ్ కంటే ఇది వర్క్ అనేది దగ్గరగా ఈ స్టోన్స్ అనేది ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు మనకి స్టోన్స్ అనేవి పెద్ద సైజ్ లో ఉంటాయి అనమాట. ఇంకా అక్కడక్కడ మనకి ఈ బంచెస్ అనేది హైలైట్ చేశారు. ఈ బంచెస్ కూడా చూసారా అంటే మనకి ఒక గోల్డ్ బీట్స్ అనేది ఇచ్చారు. అలాగే మిర్రర్ వర్క్ ఇచ్చేసి ఒక డ్రాప్ స్టైల్ మిర్రర్ వర్క్ ఇస్తూ మనకి అవుట్ వచ్చేసి జరీ వర్క్ యూస్ చేస్తూ ఒక క్రీపర్ బంచ్ అంతా కూడా బీట్స్ యూస్ చేశారు. మిగతా అంతా కూడా మిర్రర్ వర్క్, గోల్డెన్ వర్క్ యూస్ చేస్తూ ఆరెంజ్ అనేది హైలైట్ చేశారు. మనకి పైపింగ్ ఆరెంజ్ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ థ్రెడ్, సింగిల్ థ్రెడ్ మాత్రమే యూస్ చేస్తూ ఈ బంచెస్ అనేది అక్కడక్కడ త్రూ ఆఫ్ ది శారీ జస్ట్ గ్యాప్ ఇస్తే ఓన్లీ పళ్ళులో మాత్రమే ఆ బంచెస్ అనేవి ఉన్నాయండి. ఓన్లీ పళ్ళు వరకు మాత్రమే ఆ బంచెస్ ఇచ్చారు. మిగతా శారీ అంతా ఫ్రిల్స్ విషయానికి వస్తే ఓన్లీ నీ పార్ట్ వరకు అంటే మనం స్టెప్ పెట్టే కింది వరకు మాత్రమే స్టోన్స్ అనేది పేస్ట్ చేశారు. ఈ స్టోన్స్ మాత్రం నియర్ బై ఉంటాయి, అంతా దగ్గరగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. శారీ ఈ విధంగా ఉంటుంది. లైట్ వెయిట్, సాఫ్ట్ గా ఉంటుంది. సిల్క్, సనా సిల్క్ అనుకున్నాం కదా. మరి ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక టోటలీ బ్రైట్ బ్లౌజ్. శారీకి యూస్ చేసిన పైపింగ్ కానీ థ్రెడ్ కానీ ఆ థ్రెడ్ కలర్ కాంబినేషన్ తో, పైపింగ్ కలర్ కాంబినేషన్ తో మనకి రాజ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బట్ దీంట్లో గమనించాల్సింది బ్యాక్ నెక్ అనేది స్టోన్స్ అనేది పేస్ట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక హ్యాండ్స్ కి కూడా ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ వర్క్ మనకి ఏం చేశారంటే స్టోన్స్ పేస్ట్ చేసేసి శారీకి బ్లౌజ్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఈ విధంగా శారీ పళ్ళు పాటలో బంచెస్ ఉంటూ మిగతా అంతా స్టోన్స్ ఉంటూ మనకి ఈ శారీని డిజైన్ చేయించారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. ఈ శారీస్ మనకి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి శారీ ప్రైస్ ఓన్లీ 930 రూపీస్. ఈ 930 రూపీస్ కి ఈ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ కలర్స్ ఏంటో చూసిద్దాం. నెక్స్ట్ కలర్స్ చూస్తే కనుక మనకు ఒక గ్రీన్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ డిజైన్ చేయించారు. స్టోన్స్ అనేవి యాస్టీస్ పేస్ట్ చేయడం జరిగింది. బట్ శారీ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి పింక్ పైపింగ్ అనేది ఇచ్చారు. పింక్ పైపింగ్ అనేది 3 సైడ్స్ ఉంటుంది మనకి. డిఫరెంట్ లైక్ పిస్తా గ్రీన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ డిజైన్ చేయించేశారు. 3 సైడ్స్ ఈ పింక్ పైపింగ్ అనేది ఉంటుంది. అది కూడా జస్ట్ స్మాల్ గా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా స్టోన్స్ అనేది యాస్టీస్ గా పేస్ట్ చేశారు. అలాగే క్రీపర్ పార్ట్ అంతా కూడా బీట్స్ యూస్ చేశారు. బట్ పైపింగ్ అంతా పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేశారు. ఈ బంచెస్ ఓన్లీ పళ్ళులో ఇవ్వడం జరిగింది. మిగతా అంతా కూడా ఫ్రిల్స్ లో స్టోన్స్ మాత్రమే పేస్ట్ చేశారు. ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పార్ట్. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ బ్లౌజ్, ఏదైతే పింక్ థ్రెడ్ యూస్ చేశారో, పైపింగ్ యూస్ చేశారో ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీనికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బట్ హ్యాండ్స్ కి ఏంటంటే స్టోన్స్ ఇచ్చారు. మీకు టైం ఉంటే కూడా బ్యాక్ కి కూడా పెట్టుకోవడానికి స్టోన్స్ ఉంటాయండి అందుబాటులో, అలా కూడా స్టోన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 930 రూపీస్. మరి నెక్స్ట్ కలర్ చాయిస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ పింక్ కలర్ ఉంది. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ డిజైన్ చేశారు. ఈ పైపింగ్ మాత్రం శారీ అంతా, హోల్ శారీ అంతా కూడా పింక్ ఉంటుంది. బట్ పైపింగ్ చూసుకుంటే కనుక గ్రీన్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ కూడా ఈ గ్రీన్ పైపింగ్ ఉంటుంది. అలాగే ఈ బంచ్ లో చూస్తే కనుక గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా యాస్టీస్ స్టోన్స్ పేస్ట్ చేస్తారు. దగ్గరగా ఉంటుంది. మీడియం సైజ్ తీసుకున్నారు. ఫ్రిల్స్ లో ఓన్లీ బాటమ్ పార్ట్ లోనే మనకి స్టోన్స్ అనేది పేస్ట్ చేస్తారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సో ఈ శారీకి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కూడా మనకి స్టోన్స్ అనేది ఇచ్చారు. సో బ్లౌజ్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు బ్యాక్ కి, హ్యాండ్స్ కి. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 930 రూపీస్. మరి నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక మనకి బ్రైట్ గ్రీన్ అండి, లీఫ్ కలర్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ అనేది తీసుకున్నారు. దీంట్లో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అనేది హైలైట్ చేశారు అనమాట. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో ఈ సారీ డిజైన్ చేశారు అనమాట. పైపింగ్ మాత్రం ఎల్లో ఇచ్చేసారు. 3 సైడ్స్ కూడా ఈ కలర్ పైపింగ్ అనేది ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా బ్రైట్ గ్రీన్ తీసుకున్నారు. స్టోన్స్ అనేవి మీడియం స్టోన్స్ పేస్ట్ చేశారు. బంచ్ కూడా కొంచెం పళ్ళులో అక్కడక్కడ ఇచ్చారు. బీట్స్ యూస్ చేశారు. అక్కడక్కడ మిర్రర్ వర్క్ కి మాత్రం మనకి ఈ ఎల్లో అనేది హైలైట్ చేయడం జరిగింది. ఎల్లో థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేశారు. మిగతా శారీలో ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి స్టోన్స్ అనేవి ఓన్లీ బాటమ్ పార్ట్ లో మనకే పేస్ట్ చేయడం జరిగిందండి. మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. బంచెస్ పళ్ళు పార్ట్ లోనే ఇచ్చారు. మరి శారీకి బ్లౌజ్ చూస్తే కనుక యాజ్ ఇట్ ఈజ్ మనం బంచ్ లో చూసిన
ఏదైతే మిర్రర్ వర్క్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. విత్ స్టోన్స్ బ్యాక్ కి ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కూడా స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 930 రూపీస్. మరి నెక్స్ట్ కలర్ లేట్ చేయకుండా చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ లో కూడా మనకి ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉంచుతారు. మీరు ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. అదర్వైజ్ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి షోరూమ్స్ ని విజిట్ చేయవచ్చు. 4 బ్రాంచెస్ లో కూడా అన్ని కలెక్షన్స్, యూట్యూబ్ లో చూసే కలెక్షన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక ఎల్లో ఇచ్చారు. శారీ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్, ఓన్లీ ఎల్లో యూస్ చేశారు. బట్ పైపింగ్ 3 సైడ్స్ మాత్రం పింక్ అనేది ఇచ్చారు. బంచెస్ చూస్తే కనుక గోల్డ్ బీట్స్ అనేది ఇచ్చారు. మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. మిర్రర్ వర్క్ మనకి స్టిచ్చింగ్ మాత్రం అవుట్లైన్ పింక్ అనే థ్రెడ్ యూస్ చేశారు, ఎందుకంటే పైపింగ్ ఇది కాబట్టి. మిగతా అంతా కూడా స్టోన్స్ అనేవి శారీకి ఇవ్వడం జరిగింది. పళ్ళు పాటలో మాత్రం ఈ బంచెస్ ఉంటాయి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు. హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి పింక్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. పింక్ బ్లౌజ్ ఇచ్చేస్తూ మనకి పింక్ బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్ కి స్టోన్స్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా యూస్ చేయడానికి స్టోన్స్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 930 రూపీస్ కి సనా సిల్క్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ చూసుకుంటే కనుక బిఫోర్ చూస్తే కనుక డిఫరెంట్ పింక్ చూసామండి. ఇప్పుడు నియర్ బై కొంచెం బేబీ పింక్ అని చెప్పుకోవచ్చు. బట్ సనా సిల్క్ కాబట్టి ఫ్యాబ్రిక్ లో కలనేత అనేది మనం గమనించవచ్చు. దీంట్లో చూసుకుంటే కనుక థిక్ పింక్ అలాగే గోల్డెన్ షేడ్, లైట్ పింక్ అనేది కూడా గమనించవచ్చు. ఈ శారీ పింక్ షేడ్ ఎనీవే. మనం శారీ పళ్ళు పాటు చూస్తే కనుక పింక్ షేడ్ అనేది పింక్ అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా సింగిల్ కలర్, బట్ పైపింగ్ మాత్రం గ్రీన్ అనేది ఉంటుంది. 3 సైడ్స్ ఈ పైపింగ్ ఉంటుంది. బంచెస్ చూసుకుంటే కనుక బిఫోర్ శారీస్కి ఎలా ఉన్నాయో అలా వెంచెస్ ఉంటాయి. బట్ మిర్రర్ వర్క్ అనేది మనకి గ్రీన్ మాత్రమే యూస్ చేశారు. గ్రీన్ థ్రెడ్ యూస్ చేస్తూ మిర్రర్ వర్క్ ఫినిష్ అనేది ఇచ్చారు. మిగతా స్టోన్స్ అంతా ఎస్టీస్ అదే మీడియం సైజ్ తీసుకున్నారు. అలాగే ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి బాటమ్ లో ఈ స్టోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. సనా సిల్క్ లో అన్ని బ్రైట్ కలర్స్ చూస్తున్నాం. ఈ శారీస్ కి స్టోన్ వర్క్ వచ్చింది, అలాగే లైట్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లౌజ్ కి బ్యాక్ వచ్చేసి స్టోన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక హ్యాండ్స్ కి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా, సాఫ్ట్ గా పళ్ళు పార్ట్ హైలైట్ చేస్తూ స్టోన్స్ ఇచ్చారు కాబట్టి నైట్ పార్టీ వేర్ కి, కిటీ పార్టీస్ కి, చిన్న చిన్న అకేషన్స్ కి, టెంపుల్స్ కి కూడా యూస్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అనేది కంఫర్టబుల్ గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ వైజ్ విఘ్నేశ్వర సిల్క్స్ లో నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 930 రూపీస్. మరి నేను వెయిట్ చేసిన అనదర్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. పైపింగ్ కూడా బ్లూ ఇచ్చారు. వర్క్ చూస్తే కనుక మనకి మిర్రర్ వర్క్, బ్లూ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. బీట్స్ కూడా గోల్డెన్ బీట్స్ యూస్ చేశారు. మరి ఈ శారీ ప్రైస్ కూడా బాగుంది కదా. శారీ ప్రైస్ ఓన్లీ 930 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, సనా సిల్క్ లో విత్ మిర్రర్ వర్క్ గల శారీస్ చూసాం. అలాగే పైపింగ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కి కూడా స్టోన్ వర్క్ అనేది పేస్ట్ చేశారు. మరి ఈ శారీస్ ని మీరు పర్చేస్ చేయాలి, అదర్వైజ్ న్యూ కలెక్షన్ శారీస్ కావాలి, మార్కెట్ లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయో, ముఖ్యంగా రీజనబుల్ ప్రైజెస్ కి అలాంటి కలెక్షన్ శారీస్ కావాలి అనుకుంటే ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. కుకట్పల్లి మెయిన్ రోడ్, అలాగే చూస్తే కనుక కొత్తపేట డివిజనల్ మెయిన్ రోడ్ లో, నెక్స్ట్ చూస్తే కనుక ఏఎస్ రావు నగర్ ఈసీఐ లో కూడా విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచ్ ఉంటాయి కాబట్టి విజిట్ చేయండి. అలాగే ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ త్రూ కూడా ఈ సారీస్ ని పర్చేస్ చేయవచ్చు. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.